ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా పథకం గృహజ్యోతి అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు తొలుత ఆధార్ ధృవీకరణ చేయించుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులిచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు కార్డులు అవసరమని తెలిపింది. బయోమెట్రిక్ విధానంలో ఆ ధృవీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధన శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారుల్ని ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు తర్వాత వెలువడనున్నాయి. గృహజ్యోతి పథకం లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధన శాఖ నిర్దేశించింది. లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలి. ఎవరికైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువు చూపాలి. ఆధార్ జారీ అయ్యే వరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్బుక్ లో ఖాతాదారుడి ఫోటోతో ఉన్న జిరాక్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు తప్పనిసరి. ఇవి లేని పక్షంలో ఎవరైనా గెజిటెడ్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ పత్రం వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవచ్చని జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఈ సమాచారం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఆధార్ ధృవీకరణ పొందాలంటే బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేయించుకోవాలి. డిస్కంలే ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పరికరాలు పనిచేయకపోతే ఆధార్ నంబర్ను నమోదు చేయగానే దాని యజమాని సెల్ ఫోన్ కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవచ్చు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఆధార్ కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వివరాలు తెలుసుకోవాలి. ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలని డిస్కంలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఉచిత విద్యుత్ కరెంటు అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంట్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ పథకం ద్వారా పొందాలనుకున్నారు ఆధార్ చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపు అవసరమని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్ విధానంలో ధృవీకరణ పూర్తి చేస్తేనే పేరు నమోదు కూడా ఇంధన శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఈ పథకం ద్వారా పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులోని నిబంధనల మేరకు లబ్ధిదారుల ఎంపికలు కూడా డిస్కంలకు సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు కూడా త్వరలో వెలువడున్నాయి. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే గృహజ్యోతి పథకంలో భాగంగా లబ్ధిదారుల ఆధార్ ధృవీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని కూడా ఇంధన శాఖ నిర్దేశించింది. నేను లబ్ధిదారుల తమ పేర్లు నమోదు చేయించుకోవాలంటే ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ ను విద్యుత్ సిబ్బందికి అందజేయాలని కూడా సూచించింది. ఎవరైనా ఆధార్ లేకపోతే తక్షణం దరఖాస్తు చేసుకుని ఆ రుజువు చూపాలని, ఆధార్ జారీ అయ్యే వరకు ఏదైనా ఇతర గుర్తింపు కార్డు విద్యుత్ సిబ్బందికి అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకు గాను బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ లో ఖాతాదారుడి ఫోటో ఉన్న జిరాక్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ కార్డు గుర్తింపు కార్డు, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ ఈ విధంగా అన్ని తప్పనిసరి కూడా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవి లేని పక్షంలో ఎవరైనా గెజిట్ అధికారి లేదా తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ పత్రం వీటిలో ఏదో ఒకటి విద్యుత్ సిబ్బందికి చూపించి పేర్లు నమోదు చేసుకోవాలని కూడా జారీ చేసిన జీవోలో కూడా నిన్న పేర్కొనడం జరిగింది. కాబట్టి ఈ సమాచారం అందరికీ కూడా తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డిస్కులకు కూడా ఆధార్ ధృవీకరణ పొందాలంటే బయోమెట్రిక్ పరికరాలతో వేలిముద్ర లేదా ఐరిస్ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక డిస్కంలో ఇందుకోసం ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న. ఈ పరికరాలు నమోదు చేయకపోతే ఆధార్ నెంబర్ ను నమోదు చేయగానే దాని యజమాని సెల్ నెంబర్ వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కూడా సాధ్యం కాకపోతే ఆధార్ కార్డుపై ఉండేలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అన్ని రకాల ప్రయత్నాలతో
ఆధార్ ధృవీకరణ పూర్తి చేయాలి కూడా డిస్కౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే మొత్తానికైతే ఈ యొక్క నెలలోనే అంటే ఈ నెల చివరిలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి పథకంలో బాగా లబ్ధిదారులకు కూడా ఎంపిక చేసేలా బాగా కసరత్తు అభివృద్ధి చెప్పుకోవచ్చు. అందులో బాగానే కొన్ని సంబంధించిన గైడ్ లైన్ కూడా త్వరలో రిలీజ్ చేస్తారు. అయితే మరి సిటీ వ్యాప్తంగా కూడా చాలా మంది రెడ్డెడ్ వాళ్ళు ఉన్నారు, ఉద్యోగ నిమిత్తం సిటీలో జాబ్ చేస్తున్న ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాన్ని మీటర్ నెంబర్ అనుసంధానం చేసి మరి వాళ్ళకు కూడా ఉచిత విద్యుత్ అందించే విధంగా కసరత్తు ముమ్మరం చేసి చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మనం చూసాం, రూరల్ అయితే చాలా మందికి ఒకే ఇంటికి ఒకటే మీటర్ ఉంటుంది. కానీ సిటీలో దాదాపు హైదరాబాద్ లో 1 కోటి పైగా జనాభా ఉంటుంది. చాలా మంది కూడా ఉపాధి నిమిత్తం ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, కూలీ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా రెంటెడ్ హౌసెస్ లో ఉంటారు కాబట్టి మరి చాలా మీటర్స్ అన్ని కూడా ఓనర్ పేరుతోనే ఉంటాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆధార్ ని ధృవీకరించి ఆ ఆధార్ నెంబర్ ను ఆ మీటర్ నెంబర్ కు అనుసంధానం చేస్తే రెంటెడ్ వాళ్ళకు కూడా ఈ యొక్క పథకాన్ని ఇంప్లిమెంటేషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే పూర్తిగా గైడ్ లైన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దానిలో ఇంకా స్పష్టత వస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఆ గ్రామ లెవెల్ అంటే రూరల్ లో మాత్రం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది. ఎందుకంటే కరెంట్ బిల్లు ఎవరైతే మీటర్ రీడింగ్ తీసే వాళ్ళు ఉంటారో వాళ్ళు లబ్ధిదారుల అంటే ఆ యొక్క మీటర్ ఎవరి పేరుతో ఉందో వాళ్ళ వివరాలు కూడా నోటెడ్ చేసుకొని 200 యూనిట్ వచ్చే వారి డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. అదే విధంగా లాస్ట్ మంత్ ఎంత వచ్చింది అంటే 200 యూనిట్ వచ్చిందా, 200 యూనిట్ దాటిందా అంటే లాస్ట్ మంత్ ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే ఇందులో మెండుగా కనిపిస్తున్నాయి. అదే విధంగా రూరల్ అయితే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ. ఒకవేళ సిటీలు అయితే మాత్రం ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టం చేశారు, ఆధార్ కార్డు బేస్ తోనే ఈ యొక్క 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని కూడా భావిస్తారు. మొదటగా రేషన్ కార్డు ఆధారంగా పోవాలనుకుంటారు కాబట్టి రేషన్ కార్డు ద్వారా పోతే మాత్రం చాలా మందికి బొడ్డు చేయి ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు బేస్ చేసుకుని దాన్ని మీటర్ నెంబర్ కు అనుసంధానం చేసి ఆ విధంగా లబ్ధిదారులు ఎంపిక చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క 200 లోపు ఉచిత విద్యుత్ పై కూడా త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే డిస్కమ్లు కూడా ఒక ఆదేశాలు అందాయి. కాబట్టి మనం చూసా ఒక జియో కూడా రిలీజ్ అయింది. ఆధార్ డీటెయిల్స్ కూడా నమోదు చేయాలి, ఎవరి పేరుతో అయితే ఉంటుందో దాన్ని ఆ యొక్క మీటర్ నెంబర్ కూడా అనుసంధానం చేయాలని కూడా ఆదేశించారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు మాత్రం కసరత్తు ముమ్మరం చేసినట్టు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ నెల చివరిలో ఈ యొక్క పథకం 200 యూనిట్ ఉచిత విద్యుత్ అందించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభిస్తుందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ సతీష్.